ఎంత డాండ్రఫ్ ఉందో. సో ఈ డాండ్రఫ్ని 1 వాష్లో ఎలా క్లీన్ చేయాలనేది నేను క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను, తప్పకుండా చూసేయండి. ఓకేనా? హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి వింటర్లో చాలామందికి డాండ్రఫ్ వస్తుంది కదా, దాన్ని ఎలా రిలీవ్ చేయాలి 1 వాష్లో నేను చూపిస్తాను. దానికి మనకు పెద్ద సైజ్ లెమన్ కావాలి. లెమన్లో కోకోనట్ అలోవెరా ఆయిల్ని మిక్స్ చేయాలి. మిక్స్ చేసి మంచిగా అప్లై చేయాలి స్కాల్ప్కి, మసాజ్ చేస్తూ నియర్లీ 5 to 10 minutes మసాజ్ చేశాక మెషిన్తో స్కాల్ప్కి మసాజ్ చేయాలి. మళ్ళీ దాన్ని నేను టోటల్ ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. పారాషూట్ కోకోనట్ ఆయిల్ మిక్స్ చేస్తున్నాను లెమన్లో. ఇప్పుడు నేను ఈ బౌల్లో 1 బిగ్ సైజ్ లెమన్ అండ్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేశాను, మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని మంచిగా స్కాల్ప్కి మసాజ్ చేసేద్దాం. చలో లెట్స్ స్టార్ట్ ది వీడియో. చూడండి, మా హస్బెండ్ హెయిర్ కేర్ లేక ఎంత డాండ్రఫ్ వచ్చిందో. ఇది వింటర్ సీజన్ వచ్చేసింది కదా, మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను ఎంత డాండ్రఫ్ ఉందో. సో ఈ డాండ్రఫ్ని 1 వాష్లో ఎలా క్లీన్ చేయాలనేది నేను క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను, తప్పకుండా చూసేయండి. ఓకేనా? ఏం చేస్తున్నావు? నేను మన ఛానల్ ఓపెన్ చేసి వ్యూస్ ఇస్తున్నా, చాలా తక్కువ వస్తుంది వ్యూస్. అయితే ఎవరు లైక్ చేస్తలేరు వీడియోస్కి. సో గాయస్, లైక్ చేయండి తప్పకుండా, మీకోసం ఈ వీడియోస్ చేస్తున్నాం. హెయిర్ అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్. సో హెయిర్ కేర్ ఎలా తీసుకోవాలనేది మా అప్కమింగ్ వీడియోస్లో క్లియర్గా చూపిస్తాం, ఫాలో అవ్వండి తప్పకుండా. మన ఛానల్ నేమ్ ఏంటి చెప్పు? మన ఛానల్ నేమ్ వచ్చేసి ఆయిల్ అప్లై టు హెయిర్. అందరూ తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఎండ బాగా కొడుతుంది, మామూలుగా కొడతలేదు ఎండ. మేము ఎండలో కూడా వీడియోస్ చేస్తున్నాం మీకోసమే, సో తప్పకుండా లైక్ చేయండి. ఎండ డైరెక్ట్గా నా ఫేస్కే కొడుతుంది. చలో లెట్స్ స్టార్ట్ ది వీడియో వితౌట్ ఎనీ డిలే. ఓకే, స్టార్ట్. డాండ్రఫ్ ఎలా పోతుందో చూసేయండి. ఇప్పుడు ఎంత డాండ్రఫ్ ఉందో అది ఎలా క్లీన్ అవుతుందో అనేది నేను క్లియర్గా చూపిస్తాను. చలో. చూడండి ఎంత డాండ్రఫ్ ఉందనేసి. వింటర్లో హెయిర్ని కేర్ తీసుకోకపోతే ఇక అంతే. డాండ్రఫ్ రిలీవ్ కోసం బెస్ట్ రెమెడీ వచ్చేసి లెమన్ అన్నమాట. లెమన్ని కోకోనట్ ఆయిల్లో కలిపేసి పెడితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీకు ఈరోజు లైవ్లో చూపిస్తాను. చూడండి, చాలా అంటే చాలా డాండ్రఫ్ ఉంది కదా. చూడండి, ఒక్క ప్లేస్లో కాదు, హెయిర్ అంతా ఉంది యాక్చువల్లీ. ఈ డాండ్రఫ్ వల్ల హెయిర్ ఫాల్ అనేది కూడా చాలా అవుతుంది. నియర్లీ 80 to 70% హెయిర్ ఫాల్ అనేది ప్రతి మనిషిలో ఉంటుంది వింటర్లో. చాలామంది ఫేస్ చేస్తారు హెయిర్ ఫాల్ని. దాన్ని ఎలా రిమూవ్ చేయాలి అనేది డైలమాలో ఉంటారు. బట్ ఈ వీడియో చూసి అందరికీ క్లారిటీ వస్తుంది. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వీడియోని. చూడండి, హెయిర్లో మొత్తం ఉంది, ఇక్కడ పడితే అక్కడ.
మనం హెయిర్ని ఇలానే వదిలేసామంటే ఇక అంతే సంగతులు. మన హెయిర్ మన చేతికి రాదు, చాలా డ్యామేజ్ అయిపోతుంది. తర్వాత ఎంత కేర్ తీసుకున్నా నో యూస్. హెయిర్ కేర్ లేకపోవడం వల్లనే డాండ్రఫ్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా అంటే ఎలా వస్తుంది చూడండి, ఇట్లా కుప్పలు కుప్పలు వస్తుందండి ఒక్కటే చోట. చాలా చాలా ఉంది తనకి. ది బిఫోర్ ఆఫ్టర్ వాష్ ఎలా ఉంది అనేది నేను అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది వింటర్లో చాలా ఇంపార్టెంట్, అందరికీ యూస్ఫుల్ రెమెడీ అండి. సి ఆగిలితుంది వెంట్రుకలు వీక్స్ అక్కడక్కడ.
చూడండి డాండ్రఫ్ ఎలా పడిందో అంత డ్రెస్ పైన. చూపి డ్రెస్ పైన ఎక్కడ పడింది. ఇదంతా పడ్డది ఇక్కడ కనబడేది కానీ ఇవన్న పాయింట్ ఎక్కడ మొత్తం అదంతా డాండ్రఫ్ అండి. క్లీన్ చేశాక ఇట్లా. ఆర్ యూ రెడీ ఫర్ ది మసాజ్? రెడీ. నాకు మొత్తం పోవాలి ఇదంతా. షూర్, డెఫినెట్లీ. నాకు డాండ్రఫ్ మొత్తం పోవాలి, క్లీన్ కావాలి. ఓకే, షూర్. లెమన్ పారాషూట్ ఆయిల్ మిక్స్ ఫర్ డాండ్రఫ్ రిలీఫ్ ఇన్ వింటర్ సీజన్.
మంచిగా లెమన్ స్మెల్ వస్తుంది. ఎస్, లెమన్ స్మెల్ అనేది వస్తుంది. లెమన్ ఎందుకు అప్లై చేసామంటే మనకు ఇలా డ్యామేజ్ అయిన స్కిన్ అనేది రికవర్ అవ్వడానికి, అంటే డ్యామేజ్డ్ పోర్షన్ అంతా రిమూవ్ చేసి స్కాల్ప్ని ప్రొటెక్ట్ చేసి డ్యామేజ్ నుంచి మళ్ళీ రిఫ్రెష్గా ఉండడానికి. అంటే కొంచెం లిటిల్ బిట్ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. బర్నింగ్ సెన్సేషన్ ఉంటేనే మన ఇది డాండ్రఫ్ అనేది రిమూవ్ అవుతూ ఉంటుంది. ఎస్, ఇప్పుడు నాకు ఇట్లా స్కాల్ప్కి అప్లై చేస్తుంటే కూడా నాకు కొంచెం హ్యాండ్ బర్నింగ్ సెన్సేషన్ అనేది ఉంది అన్నమాట. నీకు స్కాల్ప్ బర్నింగ్ సెన్సేషన్ ఉందా? లేదు. లేదా? ఇప్పుడు లేదు. తర్వాత కొంచెం 5-10 మినిట్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ కంటే ఎక్కువ ఉంచుకోదు. ఎక్కువ. ఎస్, లెమన్ అనేది ఎక్కువ బాడీకి సపోర్ట్ అవ్వదు అన్నమాట, అంటే ఎక్స్టర్నల్ యూస్కి. అంటే సమ్మర్లో స్కిన్ అనేది కూడా తగులుతుంది, లైక్ లెగ్స్ అయినా హ్యాండ్స్ అయినా. దానికి సంబంధించిన వీడియోస్ వేద్దాం. దానికి రిలేటెడ్ వీడియోస్ మేము ఫర్దర్గా చేస్తాము. దాన్ని అప్లై చేయాలి అంటే లెమన్ జ్యూస్ని డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. అప్లై చేశాక 15 to 20 మినిట్స్ లీవ్ చేసి తర్వాత వాష్ చేయాలి. ఓవర్ నైట్ అలా ఉంచకూడదు. నేను వీడియో చేసినప్పటి నుంచి మీరు స్టార్ట్ చేయండి ఇంట్లో అని చెప్పాను. మేము వీడియో చేస్తాం, చేసినాకనే అప్పుడు మీరు స్టార్ట్ చేయండి అది ఎట్లా యూజ్ చేయాలనేది. ఆయిల్ అనేది అందరు అప్లై చేస్తారు, బట్ అది స్కాల్ప్కి ఎలా రీచ్ అవుతుంది, ఎలా మసాజ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. స్కాల్ప్ అనేది మెయిన్ బేసిక్ కాబట్టి మనం మసాజ్ చేసేటప్పుడు, ఆయిల్ అప్లై చేసేటప్పుడు స్కాల్ప్ అనేది చాలా ఇట్లా ఇన్కాలి ఎవ్రీ పార్ట్. ఎస్, బర్నింగ్ స్టార్ట్ అవుతుందట. బేసిక్ స్టార్టింగ్ లెవెల్ రాను రాను ఉంటుంది. ఎస్, అంటే వర్క్ అవుతుందని అర్థం. ముళ్ళు వేసినట్టు వస్తుంది. ఎందుకు అట్లా ముళ్ళు వచ్చినట్టు వస్తాయి అంటే, డాండ్రఫ్ రిమూవ్ అవుతుంది చూసినావా, అక్కడ కొంచెం అక్కడ స్పాట్ కాడ ఇట్లా మనకు ఇరిగిపోయినట్టు అవుతుంది కదా. సో ఇరిగిపోయినట్టు అయిన కాడ నొప్పి అన్నట్టు, అది ఆ నొప్పి అనేది ఉంటుంది. దాని ప్లేస్లో ఇది లెమన్ అనేది ఇరికే వరకు ఏమవుతుంది, వస్తుంది. ఇప్పుడు మనకు నార్మల్గా స్కిన్కి ఎక్కడన్నా దెబ్బ తాకింది అనుకో, అక్కడ లెమన్ వస్తే ఏమవుతుంది, నొస్తుంది. సేమ్ అది అంటే రిపేర్ అవుతుంది అన్నట్టు, దాన్ని మళ్ళీ న్యూ స్కిన్ తీసుకొస్తాయి అన్నట్టు. అట్లా ఇంకే స్కాల్ప్కి ఏంటంటే అక్కడ మనకు డాండ్రఫ్ ఉన్న అక్కడ రిమూవ్ చేసేసి దాన్ని ఉన్నదాన్ని కూడా మొత్తం రిమూవ్ చేసేసి నార్మల్ స్కిన్ తీసుకొస్తుంది. ఎంటికలు అనేది గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది. నూనె పడుతుంది ముందట. సారీ. బర్నింగ్ స్టార్ట్ అవుందంట హెవీగా. సో టైం చూసుకోవాలండి, ఎక్కువసేపు ఉంచొద్దు. ఐస్లోకి వెళ్ళింది.
వస్తుంది అంటుంది. నేను నీళ్ళు పెడతా, అయిపోయింది. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. బాయ్. ఆఫ్టర్ హెయిర్ వాష్ హెయిర్ ఎలా ఉంది, క్లీన్ అయింది చూపిస్తాను, చూడండి. చూడండి, అసలు డాండ్రఫ్ అనేదే లేదు. చూడండి, ఆఫ్టర్ వాష్ డాండ్రఫ్ అనేది కొంచెం అయినా మీకు కనిపిస్తుందా? టోటల్ పోయిందన్నమాట. హెయిర్ అనేది టోటల్ వెట్ ఉంది. డ్రై అయ్యాక ఎలా ఉంది అనేది చూపిస్తా, రిజల్ట్ చూసేయండి. చూడండి, లెమన్ అండ్ పారాషూట్ ఆయిల్ పెట్టాక డాండ్రఫ్ అనేది కొంచెం కూడా కనిపిస్తలేదు. మీకు బిఫోర్ అనేది ఎలా ఉంది, ఆఫ్టర్ అనేది ఎలా ఉంది మీరు నోటీస్ చేస్తే అర్థమవుతుంది. కొంచెం కూడా డాండ్రఫ్ లేదు. చూడండి, మీకు డాండ్రఫ్ అనేది కనిపిస్తుందా? ఆఫ్టర్ హెడ్ బాత్ ఎంత క్లియర్ అయిపోయింది, కొంచెం కూడా లేదు. ఫస్ట్ వాష్కే ఇలా అమేజింగ్ రిజల్ట్స్ కదండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, యూస్ఫుల్ వీడియో. వింటర్లో చాలామందికి డాండ్రఫ్ ఉంటుంది కదా, అది రిమూవ్ అవ్వడానికి మంచి రెమెడీ అన్నమాట. లెమన్ ప్లస్ పారాషూట్ కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసి అప్లై చేయాలి. 1 టైంకి ఇంత బాగా రిజల్ట్ ఉంది చూడండి. మీకు కొంచెం అన్న ఏర్పడింది. అప్పట్లో ఇట్లా ఇట్లా అంటే ఇట్లా గీకితే ఇట్లా వచ్చింది కదా డాండ్రఫ్. ఇప్పుడు ఏమైనా వస్తుందా చూడండి, నేను సేమ్ అలానే చేస్తున్నాను.
చూడండి హెయిర్ సాఫ్ట్ అండ్ సిల్కీగా అయింది. షో యువర్ ఫేస్. నేనే. నచ్చిందా నీకు ఈ రెమెడీ? నచ్చింది. నాకైతే ఫస్ట్ ఇట్లా అనుకునేటప్పుడు బాగా వచ్చేది, ఇప్పుడు కొంచెం కూడా వస్తలేదు. అసలు 1 వాష్కి ఇంత అమేజింగ్ రిజల్ట్స్ ఉంటాయని నేను అనుకోలేదు. లైవ్గా నేను కూడా ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేయడం. నా హెయిర్కి కూడా నేను అప్లై చేయించుకుందాం అనుకుంటున్నాను. మీకు కావాలంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మీకు ప్రమోషన్స్ కావాలనుకుంటే యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్, వాచ్ టైం, వ్యూస్, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్, ఫేస్బుక్లో ఫాలోవర్స్, ఏదైనా సరే మేము అన్నింటినీ ప్రమోషన్ చేస్తాం. మీరు ఒకవేళ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ వచ్చే వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్లో మీకు కావాల్సిన ప్రమోషన్ అనేది మీరు చేసుకోవచ్చు. మీరు ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అది ఎట్లా చేయాలనో ట్యూటోరియల్స్ కూడా ఉన్నాయి, మీరు ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందులోనే వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది, దానికి మెసేజ్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.